జోష్నతో ఛాలెంజ్ చేస్తున్న సూరజ్ మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర. మరి సుమిత్ర ఏం నిజాన్ని తెలుసుకుంది? అసలు జోష్నతో ఎందుకు సూరజ్ ఛాలెంజ్ చేస్తాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న నిజ స్వరూపం సుమిత్ర తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే కార్తీక్, దీప డ్యూటీకి వెళుతూ వెళుతూ సూరజ్ని అయితే చూస్తారు. సూరజ్ దగ్గరికి వచ్చేసరికి సూరజ్ని చూసి హ్యాపీగా మాట్లాడుతూ ఉండగానే, సూరజ్ మీరు ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండి రెస్టారెంట్ని ఎంతో బాగా ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నారు కదా అని సూరజ్ అడుగుతాడు. సూరజ్ మాటలకి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ నిజం ఎలా తెలుసంటే మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు అని సూరజ్ చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళు సూరజ్‌తో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అలా కార్తీక్ వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఏముంది? రాత్రి నువ్వు చెప్పినట్టే ఒక ఆట ఆడుకున్నాను. దెబ్బకి నోరు మూసుకుని సైలెంట్‌గానే ఉంది. ఏంటి వచ్చి రాగానే ఇంట్లో పనులు చూసుకోకుండా మీటింగ్ పెట్టుకొని కూర్చున్నారేంటి? అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న అయితే. అది కాదు పెద్ద మేడం గారు. ఇంట్లో పనులే చూస్తున్నాం. ఇంట్లో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా! రాత్రే కదా తెలుసుకొనెళ్లారు. ఇంకిప్పుడు తెలుసుకునేదేముంది? అస్తమాను ఈ గ్రానీకి ఈ మధ్య కాలంలో బాగా మాటలు ఎక్కువైపోయాయి. ఈ గ్రానీని బాగానే బోల్తా కొట్టిస్తున్నావుగా? బోల్తా కొట్టించడమా? అంటే ఏంటి పెద్ద మేడం గారు? మీలాగా రకరకాల పనులు చేయడమా? అదే కిడ్నాప్‌లు, కిడ్నాప్ విషయంలో మోసం చేయడం, 10,00,00,000 ఏంట్రా 10,00,00,000 కిడ్నాప్‌లో మోసం చేయడమేంట్రా? అదో పెద్ద కథలే. పారు, నీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ కథేంటో బయటపడిన రోజు పాపం పెద్ద మేడం గారి పరిస్థితి ఏమైపోతుందో అని అక్కడ జోష్న నోరు మూయించేస్తాడు కార్తీక్. మరో మాట అనే అవకాశం లేకుండా చేస్తాడు. ఎక్కడ మళ్ళీ ఇప్పుడు అందరి ముందు ఆ నిజం బయటపడిపోతుందని చెప్పేసి జోష్న నోరు మూసుకొని వీళ్ళని ఇప్పుడు అనవసరంగా కెలికాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంట్రా నువ్వన్నది నాకు అర్థం కాలేదు. నువ్వేం కంగారు పడకు పారు, అన్నీ తెలుస్తాయి. నీ మనవరాలు గొప్పతనం గురించి నువ్వు తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? ఛిఛి! అది నా మనవరాలేంట్రా? అది సుమిత్ర కూతురు. నా మనవరాలు దీప. ఏంటి? ఏంటి పారు అన్నావు? అదే. నా మనవరాలు దీప అంటున్నాను. దీప నా మనవరాల్లాంటిదే కదా! దీప లాంటి మంచి వ్యక్తి మనవరాలులా ఉండాలి కానీ, ఇది కాదురా నా మనవరాలు. ఛిఛి! దాన్ని నా మనవరాలని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిచేతమైతే. ఇక వచ్చిన తర్వాత కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వస్తాడు. అలా వచ్చిన శివన్నారాయణ, "ఒరేయ్ కార్తీక్ ఏం చేశావురా? సీఈఓ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు?" "అదేంటి తాత, ఆహ్, అక్కడ జోష్నా రెస్టారెంటు చైర్మన్‌వి. ఇక్కడ ఇంటి పెద్దవి. నీకన్నా ఆలోచించగలిగినోళ్ళు, నీకన్నా నిర్ణయం తీసుకునేవాళ్ళు ఎవరున్నారు? నువ్వేదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా!" "లేదురా వయసు పైబడుతుంది. అలాగే ఆలోచన మందగిస్తుంది. అలాగే ఇంట్లో ఎన్నో సమస్యలు చూస్తున్నావు కదా! అసలు జోష్న ఎప్పుడెలా ఉంటుందో అర్థం కావడం లేదు. జోష్న విషయంగా ఆలోచించడంతో అసలు నాకు ఎలాంటి ఆలోచనలు తట్టడం లేదు. సీఈఓని, ఈ ఇంటి అల్లుడిని ఒకడినే తీసుకొస్తానని చెప్పావు కదా! అలా తీసుకొస్తే సమస్య సాల్వ్ అవుతుంది కదా తాత." "అవునురా. ఇప్పుడు ఈ కుటుంబంలో వ్యక్తే సీఈఓగా రావాలని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ కోరుకున్నారు. ముందు వచ్చిన వ్యక్తి ఈ కుటుంబంలో వాడవుతాడు. జోష్నకి కాబోయే భర్తగా అందరికీ పరిచయం అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ సీఈఓగా ఇక బోర్డ్ మెంబర్‌కి పరిచయం చేస్తాం. అప్పుడు అతను మన కుటుంబ సభ్యుడే అవుతాడు కదా! అలాంటి చాకులాంటి కుర్రోడిని పట్టుకుంటానన్నావు కదరా!" "సరే తాత, ఆ పనిలోనే ఉన్నాను. నువ్వేమీ టెన్షన్ పడకు. చాకులాంటి కుర్రాడు ఆల్మోస్ట్ దొరికేసినట్టే. అతను చాకో లేకపోతే ఇంకేంటో కాస్త లోతుగా వెళ్తే కానీ తెలీదు. అందుకనే అతని గురించి కాస్త ఇంకా లోతుగా డీప్‌గా ఎంక్వైరీ తర్వాత అతను మన పెద్ద మేడం గారికి ఎంతవరకు సూట్ అవుతాడో నేను ఆలోచిస్తాను" అని చెప్పేసి అంటూ ఉండగా, "అంటే నువ్వేదో ప్లాన్‌లోనే ఉన్నావురా!
సరే సరే కానీ నువ్వు ఏది చేసినా కరెక్ట్‌గానే ఉంటుంది. నీ ఆలోచన విధానం బావుంటుంది. నువ్వు కుటుంబం గురించి ఆలోచించే పద్ధతిలోనే కుటుంబానికి ఎలాంటి నష్టం కలగకుండా ఉంటుంది. అందుకనే నువ్వు ఏది చేసినా సరే నాకిష్టమే. నీ విషయంలో పూర్తి సపోర్టు నీకే ఇస్తానురా. జోష్నకి పెళ్లి చెయ్యాలి. అలాగే ఇంకా జోష్న రెస్టారెంటు బాధ్యతల్ని బ్రతికున్నంత కాలం తనే నిర్వర్తించేలా ఉండాలి. ఈ రెండిటికి సిద్ధమైన వాడినే నువ్వు వెతికి పట్టుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివన్నారాయణ. కానీ ఇది మాత్రం జరగదు. ఎందుకంటే జోష్న భర్త సీఈఓగా ఉంటే ఉండొచ్చు. కాకపోతే భవిష్యత్తులో దీప ఆ ఇంటి వారసురాలు. అలాగే కార్తీకు ఆ ఇంటి మేనల్లుడు. తెలివైనవాడు. రెస్టారెంట్‌ని ముందుకు తీసుకుని వెళ్ళగల కెపాసిటీ ఉన్నవాడు కాబట్టి ఎప్పటికైనా సీఈఓ పదవిని ఆ కుటుంబాన్ని కాపాడగలిగిన వాడు కార్తీకే. కాకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో సుమిత్రకి నిజం తెలీదు కాబట్టి జోష్ననే కన్న కూతురనుకుంటుంది. జోష్న పెళ్లి గురించి కలలు కంటుంది కాబట్టి జోష్నకు పెళ్లి చేస్తే తనలో కూడా మార్పొస్తుంది. తనకి కూడా ఇక అన్యాయం జరగకూడదు. దాసు మావయ్యకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రస్తుతమున్న సిట్యుయేషన్‌లో తన ముక్కుకి తాడేసి జోష్నకి బుద్ధి చెప్పే వ్యక్తిని వెతకడం ప్రయత్నంలో ఉన్నాడు కార్తీక్ అయితే. ఇలా జరుగుతూ ఉంటుంది. కార్తీకు ఆలోచనలు సూరజ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కార్తీకే కాదు జోష్న కూడా తనకిచ్చిన రూ. 100 నోట్ చూసుకుంటూ సూరజ్ మాటల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. తను ఎంత ఈగోని చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు బావని మాత్రమే చూశాను. నాతో ఛాలెంజ్ చేసి, నాతో ఆడుకుంటూ, నాకే చుక్కలు చూపించేవాడు కేవలం బావ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు బావలాగే వీడు కూడా తయారయ్యాడు. వీడెవడు? అసలు నాకై ఎందుకు ఎదురుపడుతున్నాడు? అసలు నేను ఎందుకు అతన్ని టార్గెట్ చేసి అతని చుట్టూ నేను తిరుగుతున్నానా? నా చుట్టూ అతను తిరుగుతున్నాడా? ఈసారి కనిపిస్తే మాత్రం వాడు నా చేతిలో అయిపోయాడు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక జోష్న ఆలోచనలు కార్తీక్‌ని వదిలి సూరజ్ దగ్గరికి వెళతాయి. సూరజ్‌కి మరోసారి కౌంటర్ ఇవ్వాలని తనకి అంతగా చుక్కలు చూపిస్తున్న సూరజ్‌ని వదిలిపెట్టకూడదని చెప్పే ఆలోచన ఉంటుంది ఇక జోష్నలో. ఈలోగానే ఇక అందరూ కూడా టిఫిన్స్ దగ్గరికి వస్తారు. అలాగే ఇక జోష్ననైతే సుమిత్ర అడుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా బ్రెయిను పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తుందా? ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచనలే చేస్తుందా? ఏంటి పూర్తిగా బ్రెయిను మామూలుగా కాలేనట్టుందేంటి? మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? అవును. నువ్వు రాత్రిళ్ళు బయటికి వెళ్ళడం, చెప్పా చేయకుండా ఫోన్ కూడా పని చేయకుండా పోవడం, అలాగే మళ్ళీ ఉదయమంతా ఏదో ఆలోచించి ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం, పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి పనులు చేయడం. ఇదే నువ్వు పనిగా పెట్టుకున్నావు. నీకంటూ బాధ్యతలు, అలాగే నీకంటూ ఇక ఒక జీవితం లేకపోవడం కారణంగానే నువ్విలా పిచ్చిదాల్లా తయారవుతున్నావు. ఎంత త్వరగా పెళ్లి చేస్తే నీ జీవితంలో అంత త్వరగా మార్పయితే వస్తుంది. అది ఈ నెల లోపులోనే జరగబోతుంది కాబట్టి కాస్త ఆనందంగానే ఉంది. కానీ నువ్వు చేసే పనులు చూస్తే అసలు ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటావా అనిపిస్తుంది. ఒప్పుకోకపోతే మాత్రం నేనేంటో నీకు చూపించాల్సి వస్తుంది. నేను నీకు ముందే చెప్పాను నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని. లేకపోతే కన్న బంధాన్ని కూడా మర్చిపోయి కన్న కూతురే లేదు అనుకుని బయటికి తోసేస్తాను. నిర్దాక్షిణ్యంగా బయటికి తోసేసి ఆస్తిని ఇంకొకరి పేరు మీద రాసేస్తాను. ఇంక నువ్వు ఎంతగా అరిసి గీ పెట్టుకున్నా సరే నీకు చిల్లి గవ్వ ఇవ్వను. నీ వైపు కన్నెత్తి కూడా చూడను. నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వను. అది గుర్తు పెట్టుకుని నువ్వు ఏదైనా చెయ్యి. ఏ ఆలోచనైనా చెయ్యి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆస్తిని అయిన వాళ్ళని కన్నవాళ్లను వదులుకొని వెళ్ళిపోవాలి అనుకుంటున్నావో, ఒక మంచి భవిష్యత్తుని ఏర్పరచుకుని ఆస్తిని అయిన వాళ్లను కలిసి ఇక నీ కన్నవాళ్లతో ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ముందు జీవితం గడపాలనుకుంటున్నావో అది నీ చేతుల్లోనే ఉంది. ఇది కన్న తల్లిగా చెబుతున్న మాట కాదు. ఒక ఆడదానిగా చెప్తున్నాను. అది గుర్తు పెట్టుకొని నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి అనేసరికి జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. ఏదేదో చేయాలి అనుకున్న జోష్నకి తల్లి బెదిరింపు ఊహించని షాక్‌గా మారుతుంది. ఇంకిక్కడ చూస్తే జోష్నకి
ఇక సుమిత్ర కరెక్ట్‌గానే చెప్తుంది. ఇంతకాలం జోష్న దేనికి భయపడలేదు. సుమిత్ర బలహీనతని అడ్డుపెట్టుకుని అందరి జీవితాలతో ఆడుకుంది. తను ముఖ్యంగా ఈ ఇంటి వారసురాలైన దీప జీవితంతో ఆడుకుని దీప భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తుంది. సుమిత్ర దెబ్బకి దీప ఇక పాపం చాలా బాధపడింది. కానీ ఇప్పుడు సుమిత్ర నిజం తెలుసుకుంది కాబట్టి జోష్న విషయంలో సుమిత్ర నిర్ణయం తీసుకున్న పద్ధతి నాకు నచ్చింది. జోష్న తన కన్న కూతురు కాదు అనే విషయం తెలియకుండానే బయటికి గెంటేస్తానన్న సుమిత్ర రేపన్న రోజు దీప తన కన్న కూతురని, జోష్న కారణంగా దీపకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా క్షమించదు. ఆ రోజు రాకముందే జోష్న ఒక లైఫ్ను వెతుక్కొని లైఫ్ పార్ట్నర్ వేలు పట్టుకుని వెళ్ళిపోతే తనకి బ్యాడ్ సిచ్యువేషన్ అనేది ఎదురవ్వదు. లేకపోతే ఇక తనకి ఉన్న పరిస్థితిని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. ప్రస్తుతం నేనైతే మాత్రం దాసి గురించి ఆలోచించే జోష్న భవిష్యత్ కూడా నాశనం కాకూడదు అని అనుకుంటున్నాను. అది జోష్న చేతుల్లో మాత్రమే ఉంది అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. ఇలా వాళ్ళైతే బయటకొచ్చేస్తారు. జోష్న అయితే మాత్రం ఇక బయటికైతే వెళుతూ ఉంటుంది. ఈలోగానే ఎక్కడికి వెళుతున్నావు అని చెప్పి మరోసారి సుమిత్ర జోష్నని నిలదీస్తుంది. అలా నిలదీసేసరికి ఎక్కడికి కాదులే మమ్మీ వచ్చేస్తాను. ఏమో నువ్వెక్కడికి వెళ్ళినా కూడా డౌట్ పడాల్సి వస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినా చెప్పవు. మాట వినిపించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి వస్తూ ఉంటావు. నీ గురించి అందరూ టెన్షన్ పడుతూ ఉండాలి. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎవరెవరికో ఫోన్లు చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు బెదిరిస్తూ ఉంటావు. బెదిరిస్తే భయపడి వాళ్ళు ఎవ్వరూ లేరు. దీప మా కోసం తనింకా తగ్గి మాట్లాడుతుంది. లేకపోతే దీప నీకు సరిగ్గానే బుద్ధి చెప్పేది. ఈ నా మొహం అలాగే మీ డాడీ మొహం చూసి దీప మౌనంగా ఉంటుంది. దీప గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. అందుకని రెచ్చిపోయి మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. లోపలికి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగానే లోపలికి వెళ్ళిపోతుంది జోష్న చాలా కోపంగా. ఏంటి సుమిత్ర? లేదండి, ఇంతకాలం జోష్నని ఇలా నేను భయపెట్టకే జోష్న జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈరోజు జోష్న ఇలా తయారవడానికి అసలు కారణం కూడా నేనే. అందుకనే ఇప్పటికైనా జోష్నకి బుద్ధి చెప్పాలి అనుకుంటున్నాను. జోష్నకి బుద్ధి చెప్పి జోష్నని మంచిగా మార్చాలి అనుకుంటున్నాను. ఇకనైనా నేను ఇలా కఠినంగా ఉండకపోతే జోష్నలో మార్పు రాదు. దీప జీవితం నాశనమైపోతుంది. దీప పాపం చాలా మంచిది. మన కుటుంబం కోసం ఆలోచిస్తూ భర్తకి అగ్రిమెంట్ ఉంటే దానికోసం దీప కూడా ఈ ఇంట్లో కడుపుతో ఉండి కూడా ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఈ ఇంటి కోసం పని చేస్తుంది. అలాంటి దీపను బాధ పెడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. దీప ఈ ఇంటి కోసం పని చేయడం లేదు, నీ కోసమే పని చేస్తుంది. కన్న తల్లి కళ్ళ ముందు ఉండాలని చెప్పేసి దీప ఈ ఇంటి పని మనిషిగా వచ్చింది. ఈ ఇంటి మహారాణిగా బ్రతకాల్సిన మన బిడ్డ ఈ ఇంటి పని మనిషిగా బ్రతుకుతుంది. ఈ ఇంటి పని మనిషి కూతురు మహారాణిగా బ్రతుకుతుంది అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటాడు దశరథ. అయితే అలా దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దీప కార్తీకు డ్యూటీ అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఇలా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరి మట్టుకు వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు జోష్న బయటికి వెళుతుంది. జోష్న బయటికి వెళ్ళడం అనేది సుమిత్ర గమనిస్తుంది. ఈ జోష్నకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఎక్కడికి వెళుతుంది? అసలు ఎందుకు వెళుతుంది? చెప్పకుండా ఎవరికీ తెలియకుండా సైలెంట్గా వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సుమిత్ర జోష్నని ఫాలో అవుతూ ఉంటుంది. పిలిస్తే మళ్ళీ ఆగిపోతుంది. అలాగే నిన్న రాత్రి వచ్చినప్పుడు కూడా తను ఏ విషయమో చెప్పలేదు. ఎందుకు వెళ్ళావు? ఇంత ఆలస్యం ఎందుకయింది అంటే తను చెప్పకుండా కోపంగా వెళ్ళిపోయింది. అందుకనే జోష్ని ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటే తన వెనకాల వెళ్ళడమే కరెక్టు. తన వెనకాల వెళితే తనకి ఎలాంటి ఆపద కూడా రాకుండా చూసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ వెనకాలే ఫాలో అవుతూ వెళుతుంది సుమిత్ర. అయితే అలా ఫాలో అవుతూ వెళుతూ ఉండగానే ఇంకిక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం అక్కడ సూరజ్ కోసమే వెతుకుతూ ఉంటుంది. వీడు మళ్ళీ ఇక్కడే కనిపిస్తాడా? ఆయన ఎందుకు కనిపిస్తాడు? ప్రతిసారి ఇదే ప్లేస్‌కి వస్తాడని గ్యారంటీ ఏముంది?
అయినా నా బ్రెయిన్ ఏంటి ఎంతసేపు వీడి చుట్టే తిరుగుతుంది. కనిపిస్తే కనిపిస్తాడు, లేకపోతే లేదు. కనిపించినప్పుడే వీడికి బుద్ధి చెప్తాను. అంతవరకు ఎదురు చూస్తాను. అలా అని దేనికోసమో కాదు. వాడి మీదున్న పగతో ఎదురు చూస్తాను అని చెప్పేసి అనుకుంటూ, ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే, "హలో మేడం" అంటూ సూరజ్ కనిపిస్తాడు. ఏంటి వీడు మళ్ళీ కనిపించాడేంటి? వీడి చుట్టూ నేను తిరుగుతున్నానా? నా చుట్టూ వీడు తిరుగుతున్నాడా? నా మైండ్‌లో ఇలా అనుకోగానే వీడిలా ప్రత్యక్షమైపోయాడేంటి? అసలు వీడు ఎవరు? అసలు ఎందుకు ఇలా పదే పదే నాకే కనిపిస్తున్నాడు? ఏంటి? మళ్ళీ, మళ్ళీ ఎందుకొచ్చారు? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జోష్న. నేనెందుకొస్తాను? నేను నా పని మీద వెళ్తూ ఉంటే మీరు నాకు కనిపించారు. ఎవరితను? ఎవరితో మాట్లాడుతుంది జోష్న? అని చెప్పేసి కారు వెనుక ఉండి వింటూ ఉంటుంది. ఏంటి? ఇక నన్ను మళ్ళీ టార్గెట్ చేయడానికే వెతుకుతున్నారనిపిస్తుందేంటి? ఏంటి? నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా ఏంటి? మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కూర్చుంటాను అనుకుంటున్నారా? మీరు మీరెవరని నేను మిమ్మల్ని వెతుకుతూ ఉంటాను. సరే మంచిదే కదా! నేనెవరని నా కోసం వెతుకుతారులే అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే మరోసారి తను చేసిన పనికి కక్ష తీర్చుకోవాలని చెప్పి వెళ్ళిపోబోతున్న వాడిని హలో అంటూ చిటికెలు వేస్తూ పిలుస్తుంది. ఏంటి మేడం? ఏంటి? మళ్ళీ పిలిచారేంటి? నా కోసం వెతకడం లేదన్నారు కదా! మరి మళ్ళీ ఏం జ్ఞాపకం వచ్చిందని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి? నువ్వు నాకు కౌంటర్ ఇచ్చి, నువ్వు నా కార్‌కి అలాగే ఫోన్ లాక్కుని వెళ్ళిపోతే, నేను నీకు బుద్ధి చెప్పలేను అనుకున్నావా? ఈ జోష్న గురించి నీకు తెలీదు. జోష్న ఒక్కసారి పగబట్టింది అంటే వాళ్ళ జీవితం నాశనమైపోయేంత వరకు ఆ పగను విడిచిపెట్టదు. అలాంటిది నువ్వు నువ్వు నాతోనే ఆడుకుంటున్నావు. నిన్నెలా వదిలేస్తాను అనుకుంటున్నావు? నీతోనే ఆడుకుంటున్నాను అంటే నువ్వేమైనా పెద్ద గొప్ప ఏంటి? నేనెవరనుకుంటున్నావు? జోష్న రెస్టారెంటు చైర్మన్ మనవరాల్ని. అవునా? నిజమా? ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? జోష్న రెస్టారెంటు చైర్మన్ మనవరాల్ని. ఆ ఇంటికి ఏకైక వారసురాల్ని. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో నీకు చూపించడానికే మరోసారి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా? ఏంటి? నువ్వేమైనా పెద్ద తోపువా? కాదు. కానీ నువ్వు జోష్నా రెస్టారెంటు చైర్మన్ శివనారాయణ గారి మనవరాలివని చెప్తూ ఉంటే నవ్వొస్తుంది. పిచ్చి గాని పట్టిందా? నేను జోష్నా రెస్టారెంటు శివనారాయణ గారి మనవరాల్ని. ఏకైక వారసురాల్ని. అది తెలియని వాళ్ళకి చెప్పు. నాలా తెలిసిన వాళ్లకు కాదు. ఏంటలా మాట్లాడుతున్నాడు? తను నా కూతురే కదా! అలాగే మావయ్య గారికి మనవరాలే కదా! తను మాట్లాడి తేడాగా ఉన్నాయి. ఏంటి? నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి? అవును. నువ్వు జోష్న రెస్టారెంటు చైర్మన్ శివనారాయణ గారి మనవరాలివి కాదు. ఆ ఇంటి వారసురాలివి అసలే కాదు. ఆ ఇంటి వారసురాల్ని పసితనంలోనే దూరం చేసి, ఆ ఇంట్లోనే నువ్వు ఆ ఇంటి వారసురాలిగా వచ్చిన మరొకరి కూతురివి అనేసరికి జోష్న షాక్ అయిపోతుంది. నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది. తన గతం గురించి తెలిసిన వ్యక్తి అసలు ఎవరితను అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఏయ్! ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు? నీ కన్న తండ్రి పేరు కూడా చెప్పమంటావా? నీ కన్న తండ్రి దాసు. మీ నానమ్మ అదే మీ గ్రాని పారిజాతం. మీ గ్రాని చేసిన కుట్ర కారణంగానే పసి వయసులోనే ఆ ఇంటి వారసురాలు దూరమయ్యి నువ్వు ఆ ఇంటి వారసురాలిగా వచ్చావు. నారాయణ గారి మీద ఉన్న పగ, ప్రతీకారం కారణంగా నిన్ను తన కొడుకు బిడ్డవైన నిన్ను తీసుకొచ్చి వారసురాల్ని చేసి, ఆ ఇంటి వారసురాలైన దీపగారిని ఆ ఇంటికి దూరం చేసింది మీ గ్రాని. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మీ నాన్న నీకు వచ్చి చెప్తే నువ్వు ఆస్తి మీద ఉన్న ఆశతో దాన్ని ఒప్పుకోకుండా ఆస్తిని సొంతం చేసుకోవాలనే కక్షతో ఆ ఇంటి వారసురాల్ని చంపాలని చూస్తున్నావు. పైగా ఇక దీపగారి భర్తయిన కార్తీక్ గారిని సొంతం చేసుకుని దీపని శాశ్వతంగా వదిలించాలని ప్రయత్నిస్తున్నావు అని చెప్పనేసరికి
ఎవరు నువ్వు? అసలు ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేనెవరైతే నీకెందుకు? నేను చెప్పింది నిజమా? అబద్ధమా? అని చెప్పనేసరికి నీళ్లు నములుతూ ఉండిపోతుంది. తల దించుకొని నిలబడుతుంది. ఒక్కసారే సుమిత్ర ఈ మాటలన్నీ వింటూ షాక్ అయిపోయి ఉండిపోతుంది. నిజమా? అబద్ధమా? నిజం కాదు. నువ్వు చెప్తుందంతా అబద్ధం. నిజమే. నేను ఇదే విషయాన్ని వచ్చి నీ ఇంట్లో చెప్పమంటావా? అసలు నన్ను నీ వెంట రమ్మంటావా? నువ్వేంటో నీ ఇంట్లో చెప్తాను. అప్పుడు ఈ నిజం తెలిసిన వాళ్ళున్నారు కదా! వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అర్థమవుతుంది అని చెప్పనేసరికి గబగబా జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప తన వారసురాలు, తన కన్న కూతురు అని జోష్న తన కన్న కూతురు కాదు అని గుండె పగిలే నిజం సుమిత్ర తెలుసుకుంటుంది. ఇదంతా కూడా వినాలి అని చెప్పి సుమిత్ర వెనక నుంచి వింటుంది అని చెప్పే సూరజు ఇక జోష్నతో ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేస్తూ ఈ నిజాలన్నీ బయట పెడతాడు. తను ఎవరో ఏంటో చెప్పకుండానే సుమిత్రకు దీపే అసలు వారసురాలన్న నిజం తెలిసేలా చేస్తాడు సూరజ్ అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. జోష్నకు ఊహించని షాక్ ఎదురవబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.